ప్రార్థన చేస్తున్నామా? పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం కలిగినటువంటి వాడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపాశక్తి సంపూర్ణుడ, గతించిన దినములన్నిటను నీ పరిశుద్ధ రెక్కల మాటన మమ్మల్ని కాచి, కాపాడి, భద్రపరిచి, ఏ కీడు, ఏ ఆపద, ఏ ప్రమాదం సంభవించకుండా ప్రతి క్రియలోనూ మాకు తోడునీడుగా నడిపించినటువంటి దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సాయంకాల సమయమందు ఒక సరికొత్త దినమందు మీ సన్నిధిలో చేరి ఈ నామమున ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఈ వాక్య పరిచయలో మేము ప్రభా పాలు పంచుకున్నట్టుండగా మాకు తోడునీడుగా ఉండి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా, మేము మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోచుండగా వాక్య ధ్యానంలో మాకు తోడునీడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నాడు ప్రభా. మేము చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా కూడా మీకు మహిమ కలగాలని కోరుకుంటున్నాం ప్రభా. ఈ సమయం మన తండ్రి, ఏ సాతానుడి శక్తి మమ్మల్ని ఆటంకపరచకుండా నీ యొక్క వాక్యాన్ని సరైన రీతిగా మేము అర్థం చేసుకోవడానికి, మా హృదయంలో జ్ఞాపకం భద్రపరచుకోవడానికి, పాపం చేయకుండా ఆ వాక్యం మాకు సహాయపడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి ఉన్నటువంటి నేను వట్టి పాపిని ఒప్పుకొనిచుండగా దయచేసి నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిశిలో చాటును మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాయంకాల సమయం ముందు మనము మరొకసారి యోగ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాము. ఇంతవరకు మనం యోగ గ్రంథం నుంచి మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము, మూడవ అధ్యాయము అధ్యయనం చేసుకున్నాము. సాయంకాల సమయం ముందు యోగ గ్రంథంలోంచి 4వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసుకున్నాము. ఒకసారి మనం చదివినటువంటి లేకపోతే ధ్యానించినటువంటి అంశాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. గతించిన 2-3 వారాలు కూడా 3వ అధ్యాయం గురించి మనము మాట్లాడుకున్నాం. 3వ అధ్యాయంలో ముఖ్యంగా యోబు మాట్లాడేటువంటి మాటలు. మొట్టమొదటిసారి యోబు తన మనసును విప్పి పలికినటువంటి మాటలను మనం చూసాం. మొదటి 2 అధ్యాయాల్లో కూడా ఎక్కువగా మాట్లాడినట్టుగా మనం చూడలేదు. మొదటిసారి మాత్రం మొదటి అధ్యాయంలో మాత్రము ఎప్పుడు నోరు విప్పాడు? ఆయన దేవుడు ఆయన జీవితంలో ఆయనకున్నటువంటివి అన్నిటినీ కూడా కోల్పోయిన తర్వాత దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి మాత్రమే తన నోరుని విప్పాడు. ఆ నోటి మాటల ద్వారా ఎక్కడే కానీ పాపం చేయలేదు. రెండవసారి 2వ అధ్యాయంలో మరలా తన శరీరానికి ఆ యొక్క కురుపులు వచ్చిన తర్వాత, శరీరపరంగా చాలా బలహీనతలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంకొకసారి నోరు విప్పాడు. ఈసారి నోరు విప్పి ఏం చేశాడు? తన భార్యని మందలించాడు. అంటే మంచిని తీసుకోవడానికే దేవుడి దగ్గర నుంచి ఉన్నామా? చెడును కూడా, అంటే దేవుడి వలన కలిగితే ఏదైనా మనము తీసుకోవాలి, దేవుడు మన కొరకు ఏమిచ్చినా కూడా తీసుకోవాలి అని తన భార్యకి తన మాటల ద్వారా జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్ళ స్నేహితులు వచ్చిన తర్వాత వారం రోజుల పాటు ఏమి తినకుండా, త్రాగకుండా కూర్చొని వాళ్ళ స్నేహితులతో పాటు, స్నేహితులు కూడా అతన్ని చూసిన వెంటనే పోల్చుకోలేక ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్చుకోలేక దిబ్బని కూలిపోయి అక్కడ కూర్చొని వారం రోజుల పాటు మాట్లాడకుండా వాళ్ళు యోబు దుఃఖంలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి, అంటే దాదాపు కొన్ని నెలలు గడిచిన తర్వాత యోబు ఆ ఇబ్బందులలో దాదాపు 1 నెల రోజులు గడిచిపోయాయి. ఒక నెల రోజు కాదు, కొన్ని నెలల పాటు ఆయన ఆ బాధలో మునిగిపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా తన హృదయంలోనే బాధపడుతూ దేవుణ్ణి దూషించకుండా అన్ని రోజులు ఉన్నాక ఒక్కసారిగా నోరు తెరిచాడు. మనము ఈ మాటలన్నిటినీ చూసాం. ఆయన తను పుట్టిన దినాన్ని శపించుకోవటము, ఆ తర్వాత ఆ యొక్క ఆయన కలిగినటువంటి పరిస్థితిని బట్టి ఆయన వేదనను ఆయన బయటికి వెళ్ళబుచ్చుకుంటా ఉన్నాడు. తన హృదయంలో అతడు పడుతున్నటువంటి బాధను అతనికి, ఎందుకంటే మొత్తం అంతా చీకటిమయం అయిపోయింది.
ఎందుకు ఆయన ఆహ్, ఆ శోధనను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆయనకు అర్థం కావట్లేదు. మనకైతే తెలుసు. ఎందుకు దేవుడికి, సాతానుడికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో మనం భాగస్థులమైనాం కాబట్టి, యోబు కూడా భాగస్థుడైనాడు కాబట్టి, యోబు ఒక సాక్ష్యంగా నిలబడ్డాడు కాబట్టి దేవుడి తరపున యోబుకు ఈ యొక్క శోధనలనేటివి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మనకు తెలుసు. ఎందుకంటే బైబిల్‌లో అలా రాయబడింది కాబట్టి. కానీ యోబుకైతే తెలియదు. యోబుకు తను చేసిన తప్పేంటో తెలియదు. తను చేసిన తప్పు ఎవరైనా తెలియజేస్తే పశ్చాత్తాపపడి దాని నుంచి విడుదల పొందాలని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు. ఏంటి ఆ తప్పు అని తెలుసుకోలేక ఒక ఒక పరమైనటువంటి చీకట్లో ఉన్నాడు. అంటే అంధకారంలో ఉన్నాడు. మనము ఈ మొదటి 11 వచనాల్లో చూస్తే అదే ఉంటుంది. చీకటిమయం. ఆయన చీకటిని లేకపోతే వెలుగు లేకపోవడాన్ని ఎక్కువగా మనము చూడొచ్చు. తర్వాత అతడు ఆహ్, ఇంకా రెండవ భాగంలో చూస్తే తను నిద్రించి అదే పుట్టకుండా అంటే పుట్టిన వెంటనే చనిపోయుంటే బాగుండంటాడు. తల్లి గర్భం నుంచి బయటపడకముందు చనిపోయుంటే బాగుండంటాడు. ఆయన పుట్టి వెలుగును చూసి ఉండకపోతే బాగుండనంటాడు. కొన్ని పదాలు వాడతాడు అక్కడ గూడా. కొన్ని విధమైనటువంటి పదాలు వాడతాడు. అంతేకాకుండా ఆయన్ని అందరితో పోల్చుకుంటా ఉంటాడు. అంటే ఎటువంటి వారైనా సరే ధనికులు గాని, పేదవారు గాని, రాజులు గాని, అధికారులు గాని, అధిపతులు గాని ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నిద్రించాల్సినటువంటి వారే. వాళ్ళతో పాటు నేను చేరి ఉండేవాడిని అని అంటాడు. నిద్రపోయి ఉంటే వాళ్ళతో పాటు నేను చేరిపోయి ఉండేవాడిని అని అంటాడు. అంటే మరణము అందరికీ సంభవిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క వచనాల ద్వారా తెలియజేస్తాడు. అంతేకాకుండా అక్కడ చూస్తే మనము ఈ మాటలలో చూస్తే చివరిగా చూస్తే అతడు ఆహ్, నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నది. భోజనముకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించును. అంటే ఆయనకి శ్రమ కలిగింది. ఆయన భరించలేకుండా ఉన్నాడు. ఇంక శ్రమను చెప్పుకుంటా ఉన్నాడంటే ఆయన భరించలేనటువంటి బాధను అనుభవిస్తా ఉంటాడు ఆ శ్రమను బట్టి. అందుకని ఆయన బాధను మాటల ద్వారా వ్యక్తం చేస్తా ఉన్నాడనమాట. సో, ఇది మూడవ అధ్యాయం. నాలుగవ అధ్యాయంలోకి వెళ్ళకముందు ఒకసారి మనము ఒక 11 వచనాలు 11 వచనాలు చదువుకుందాము మార్చి. మొదట నేను చదువుతాను. రెండవ వచనం మీరు చదువు. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా మైరా? దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. ఎరలేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. దేవుడి వాక్యాలను దీవించు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదట ఈ యొక్క 6 వచనాలు చూస్తే 6 వచనాలలో ఒకసారి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మొట్టమొదటిగా మనం గమనించాల్సినటువంటి విషయం మొదటి వచనంలో మనం చూస్తే ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? మూడవ అధ్యాయంలో యోబు మాట్లాడేటువంటి మాటలకు బదులుగా అంటే ఆన్సర్‌గా ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతా ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి?
నాలుగవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? ఆ? ఎవరు వ్యక్తి పేరేంటి? ఎలీఫజు మాట్లాడుతున్నాడు. తేమానీయుడైనటువంటి ఎలీఫజు. రెండవ అధ్యాయం మనము చివరి భాగంలో మనం అధ్యయనం చేసుకునేటప్పుడు ఈ తేమానీయుడు అంటే ఎవరు, ఏంటి అర్థము అన్న విషయాన్ని గురించి మనము ఆరాధిస్తాం. ఏంటి తేమానీయుడు అంటే? తేమానీయుడు అంటే కుడి చేతి వాటం, కుడి చేతి పక్కన ఉన్నటువంటి, అంటే డైరెక్షన్ సూచిస్తుంది అనమాట. కుడి చేతి పక్కన అంటే సదరన్, అంటే మన సౌత్‌కు సంబంధించినటువంటి, అంటే దక్షిణం అనేటువంటి అర్థం వస్తుందనమాట. దక్షిణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మనము ఈ తేమానీయుడు అనేటువంటి ఎలీఫజ్‌ను చూడొచ్చు. తర్వాత ఎలీఫజ్ అంటే అర్థం వచ్చేసి మై గాడ్ ఈస్ ఫైన్ గోల్డ్, అంటే నా దేవుడు ప్రశస్తమైనటువంటి బంగారు అని అర్థం వచ్చేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి అనమాట ఎలీఫజ్. సౌత్ నుంచి వచ్చాడు ఇతను. ఓకే. ఇతడు మనము రెండవ అధ్యాయంలో మాట్లాడుకున్నప్పుడు ఎలీఫజు మాటలు ఎలా ఉంటాయి అని మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఎలా ఉంటాయంటే ఏ వ్యక్తికైనా, అంటే యోబు యొక్క ఆత్మీయ స్థితి బాగోకపోవడం వల్లనే దేవుడు అతనికి ఆ ఇబ్బందులను కలుగజేశాడు. అంటే దేవుడికి యోబుకి మధ్య, అంటే యోబు దేవుడి పట్ల సరైనటువంటి ఆత్మీయత కలిగి లేడు కాబట్టి యోబుకి అలాంటి దుస్థితి వచ్చిందని అన్నటువంటి ఆలోచన విధానంలో లేకపోతే కోణంలో యోబుకు సమాధానం చెప్తా ఉంటాడనమాట. సో ఆ యోబు యొక్క, ఆ ఎలీఫజ్ యొక్క క్యారెక్టర్ అటువంటిది. ఆయన మన ఆత్మీయ స్థితి బాగాలేకపోతే దేవుడు మనల్ని ఇబ్బంది పెడతాడు, లేకపోతే శిక్షిస్తాడు. అంటే యోబుకు కలిగింది ఒక శిక్ష అని అనే ధోరణితో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో అది ఎలీఫజ్ గురించి. సో ఈ మాటలు, ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఎలీఫజ్ నోటి నుండి వచ్చినటువంటి మాటలు. అతడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట. ఈ మాటలన్నీ కూడా చూస్తే ఎలీఫజు యోబు కన్నా దేవుడి గురించి ఎక్కువ తెలిసిన వ్యక్తిగా, యోబు కన్నా ఆత్మీయ స్థితిలో బలమైనటువంటి వానిగా, లేకపోతే ఒక మెట్టు ఎక్కువగా చదివినటువంటి వాడిగా ఎలీఫజ్ అనుకుంటా ఉంటున్నాను. అందుకనే యోబుతో మాట్లాడేటప్పుడు మనం 6వ వచనం చూస్తే, ఎవడైనాను ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతులవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇవన్నీ చూస్తే ఏం అర్థమవుతుంది? ఈ 6 వచనాలలో ఏం అర్థమవుతా ఉంది? ఇక్కడ 2వ వచనం చూస్తే ఆయన సమాధానం చెప్పడానికి ఆతురపడతా ఉన్నాడన్న విషయము మనం తెలుసుకోవచ్చు. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగదా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? ఈ సంగతుల గురించి మాట్లాడేటప్పుడు వ్యసనము అంటే ఏంది? వ్యసనం అంటే ఓర్చుకోలేనటువంటి తత్వం, అంటే భరించలేనటువంటి తత్వం. ఓర్చుకోలేనటువంటి అంటే జలస్ అంటారు, కాదు, ఇంపేషెంట్. ఇంగ్లీష్లో ఇంపేషెంట్ అంటే పేషెంట్గా ఉండడం, అంటే ఓపికగా ఉండడం, ఓపిక లేకపోవడం, ఓపిక లేకుండా ఉండడం అన్నమాట. సో మాట్లాడటానికి ఎవరైనా నీకు వ్యసనం కలుగునా? అయితే వాదింపగా ఎవడు ఊరుకొనగలడు? అంటే వాదించడానికి ఎవరు ముందుకు రాకుండా ఉంటారు? నువ్వు ఇట్లా ప్రవర్తన చేస్తే, ఇలాంటి సమాధానాలు ఇస్తే మాట్లాడకుండా ఎవరుంటారు? ఎవరైనా మాట్లాడతారు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఎవరైనా మాట్లాడతారు అంటే మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఎలీఫజే. ఎలీఫజు ఓర్చుకోలేకున్నాడు, ఇంకా మాట్లాడకుండా ఉండలేకపోతా ఉన్నాడు. సమయానికి, అంటే ఆ సమయానికి అతనికి రెస్పాన్స్ ఇవ్వడానికి, రెస్పాన్స్ అనకూడదు కానీ కౌంటర్ ఇవ్వడానికి. కౌంటర్ అంటే తెలుసు కదా, కౌంటర్ వేస్తాం ఎవరైనా మాట్లాడినప్పుడు. మనల్ని ఎవరన్నా
సపోజ్ ఎవరైనా మనల్ని అవమానపరిచినారు అనుకుందాం. ఒక మాటతో, ఒక చిన్న మాట మనల్ని కించపరిచే విధంగా మాట్లాడుకున్నాం. వాళ్ళకి కౌంటర్ ఏస్తాం మనం. ఎలా ఏస్తాము? వాళ్ళకన్నా ఒక మాట అంటే రెస్పాన్స్‌గా వాళ్ళని గూడా ఏదైనా తక్కువగా చేసి మాట్లాడడము, లేకపోతే వాళ్ళని తిట్టడము, ఇంకొక రకంగా ఏదైనా అవమానకరంగా మాట్లాడడము, ఆ విధంగా వాళ్ళేసినటువంటి వాళ్ళిచ్చినటువంటి యొక్క ప్రశ్నకు మనం జవాబుగా వాళ్ళ మీద కౌంటర్ ఏస్తాం అన్నమాట. దాన్ని కౌంటర్ అంటారు. అలాగే ఎలీఫజ్ కూడా యోబు మాటలకి, మూడో అధ్యాయంలో యోబు మాటలకి రెస్పాన్స్‌గా లేకపోతే ఆహ్, ఒక రియాక్షన్ వేరు, రెస్పాన్స్ వేరు. రియాక్షన్‌గా ఆయన యాక్షన్ ఇస్తే ఈయన రియాక్షన్ ఇస్తా ఉన్నాడు. ఎవరైనా మాట్లాడకుండా ఉండగలుగుతారా అని అంటా ఉన్నాడు. తర్వాత చూస్తే ఇక్కడ ఎలీఫజు మాటలన్నీ కూడా చూస్తే మనం ఒకసారి దీని గురించి నేను చెప్తాను. తర్వాత చూస్తే ఇక్కడ మూడవ వచనం నుంచి ఐదవ వచనం వరకు. ఎలీఫజు యోబును నిందిస్తా ఉన్నాడు. కొన్ని మా కొన్ని కారణాలను బట్టి నిందిస్తా ఉన్నాడు. ఆ కారణాలేంటో ఒకసారి మూడో వచనం నుంచి చూడండి ఒకసారి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. అంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితిలో అంటే యోబు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో, లేకపోతే శోధనలోనో, లేకపోతే బాధలోనో, పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నాడో, అటువంటి స్థితిని కలిగినటువంటి వారిని యోబు ముందు చూశాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆయన మంచి దినాల్లో ఉన్నప్పుడు యోబు అలాంటి వాళ్ళని చూశాడు. అలాంటి వాళ్ళని చూసి ఏం చేశాడు? బుద్ధి నేర్పించినాడు. అనేకులకు బుద్ధి నేర్పించినాడు మూడో వచనంలో. తర్వాత బలహీనమైన చేతులను బలపరిచాడు. ఎలీఫజు ఫస్ట్ ఆయనకు చెప్తా ఉన్నాడు. బలపరిచావు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఉన్న వారికి నీ చేయి అందించినావు. వారికి బుద్ధి నేర్పించినావు. వారిని బలపరిచినావు. అదే రీతిగా నీ మాటలు త్రొట్టిల్లు వాడిని ఆదుకొనిండెను. అంటే ఆయన మాటల ద్వారా అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నాడు. అంటే మంచి మాటలు చెప్పాడు. బలపరిచినాడనమాట. ఆయన మాటల ద్వారా బలపరిచినాడు. కుంగిపోయిన మోకాలు గల వారిని నీవు బలపరిచావు. ఆయన మాటలతో బలపరచడము, తర్వాత కుంగిపోయిన మోకాలు గల వారిని లేవనెత్తి బలపరచడము. సో, అంటే ఒకరికి నేర్పించాడు. ఒకరికి చెప్పాడు. నువ్వు ఇలా ఇలా బాధపడకూడదు. ఇలా కుంగిపోకూడదు. ఇలా బలహీనం అయిపోకూడదు అని బలపరిచి, అలాంటి వాళ్ళకు బుద్ధి నేర్పించినటువంటి వ్యక్తి 5వ వచనంలోకి వచ్చేసరికి, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు. అంటే ఆ బాధ నీ దాకొచ్చేసరికి నువ్వు ఏమైపోయినావంటే కృంగిపోయినావు. ఏమైపోయావు? నీవు దుఃఖాక్రాంతుడవైనావు. అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. కలవరపడుచున్నావు అంటే షేక్ అయిపోవడం. డిస్టర్బ్ అయిపోవడం. అంటే బాధలో ఉన్నవాడిని చూసినప్పుడు నీకు బుద్ధి చెప్పాలనిపించింది, బలపరచాలనిపించింది, లేవనెత్తాలనిపించింది. నువ్వు బాధలోకి వచ్చేసరికి ఏమైంది? వాళ్ళకి చెప్పిన బుద్ధి అంతా బూడిదలో వచ్చిన పన్నీర్ అయిపోయింది. అంటే మంచి మాటలు, నీతులు ఏరే వాళ్ళకి చెప్పడానికి మాత్రమే తప్పనిస్తే నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు నీకు పనికిరావు అని చెప్తా ఉన్నాడు. అంటే ఎలీఫజు ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన నీతి లేనటువంటి వ్యక్తి. కేవలం మాట్లాడేటువంటి యోబు నీతి లేనటువంటి వ్యక్తిగా, కేవలము మాట్లాడేటువంటి వ్యక్తిగా, మాటలను ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తిగా చూడట్లేదు ఆయన్ని. కేవలము మాట్లాడేటువంటి వ్యక్తిగా చూస్తా ఉన్నాడు. అంటే మా మాటలు వేరు, చేతలు వేరు అన్నటిది చూపిస్తా ఉన్నాడు. నిజానికి ఆహ్, 6వ వచనంలో చూస్తే ఇంకా మనము ఆలోచించినప్పుడు 6వ వచనంలో ఏముంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇంకా చెప్తా ఉన్నాడు. ఆయన బాధకు కారణం ఏంటో చెప్తా ఉన్నాడు. ఆయన ధైర్యం లేకుండా ఉన్నాడని ఆయన అనుకుంటా ఉన్నాడు. ఎందుకు ధైర్యం లేదు? ఆయన భక్తి సరిగా లేదు కాబట్టి ఆయనకు ధైర్యం లేదని చెప్తా ఉన్నాడు. ఈ వచనం ద్వారా ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుతా? అంటే నువ్వు నిజంగా మంచి భక్తి కలిగిన వాడైతే నువ్వు ధైర్యంగా ఉండవా? అంటే ఆయన ఉద్దేశంలో యోబు ధైర్యంగా లేడు. అధైర్యపడతా ఉన్నాడు. యోబుని నిందిస్తా ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీతిగా లేడు. నీతి జీవితం కాదు. ఆయన జీవితం నీతి కలిగింది కాదు కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన్ని శిక్షిస్తా ఉన్నాడు. ఆయనకు అటువంటి పరిస్థితిని ఇచ్చాడు అని నిందిస్తా ఉన్నాడనమాట. ఇంకా చూస్తే 6వ వచనంలో 2వ భాగంలో చూస్తే నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా?
నిరీక్షణకు ఆధారం కాదా? నువ్వు నిజంగా యథార్థవంతుడివైతే ఆ! నీవు నిజంగా యథార్థవంతుడివైతే నీ నీ నిరీక్షణకు ఆధారం కాదా? మంచి నిరీక్షణ కలిగి ఉండడానికి, అంటే మంచి భవిష్యత్తు కలిగి ఉండడానికి, మంచి నిర్మలమైనటువంటి భవిష్యత్తు కలిగి ఉండడానికి నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారంగా ఉండదా? అంటే నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి లేవు కాబట్టి నీకు మంచి నిరీక్షణ లేదు అని నిందిస్తా ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యోబు నీతిమంతుడు కాదని, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడు కాదని ఈయన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ధైర్యం లేకపోవడానికి కారణము మంచి నీతి కలిగి భక్తి కలిగి ఉండకపోవడము ఆయన కారణంగా చూస్తా ఉన్నాడనమాట. అంటే నిందిస్తా ఉన్నాడు. యోబు భక్తి కలిగినటువంటి వాడిగా లేడని, తర్వాత యథార్థ ప్రవర్తన కలిగిన వాడిగా లేడని, ఏదో తప్పు చేసిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాడనమాట. సో ఈ మాటలను బట్టి ఎలీఫజు చేసినటువంటి అంటే ఎలీఫజు ఏమనుకుంటా ఉన్నాడు తన మనసులో? యోబును గురించి ఎలీఫజు ఏమనుకుంటా ఉన్నాడు? యోబు చెడ్డవాడు, యోబు ఏదో రహస్యంగా పాపం చేశాడనో, లేకపోతే యోబు కేవలము మాటల మాంత్రికుడు, కేవలం మాటలు చెప్పేటువంటి వ్యక్తి. ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉంటే ఆయన వెళ్ళి బుద్ధి చెప్తాడు, కానీ ఈయన దాకా ఆ పరిస్థితి వస్తే ఆయన బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చూడట్లేదట. సో ఇదంతా చూస్తే ఎలీఫజు యోబును ఓదార్చడానికి వచ్చినట్టుగా లేదు. ఈయన మాటలు బట్టి చూస్తే ఓదార్చడానికి వచ్చినట్టుగా లేదు. మొదటగా ఏమో ఓదార్చడానికి వచ్చినట్టుగా ఉంది, కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఓదార్చడానికి బదులుగా ఆయనను ఏం చేస్తా ఉన్నాడు? నిందిస్తా ఉన్నాడు. ఆయనను నిందిస్తా ఉన్నాడు. రియాక్షన్ ఇస్తా ఉన్నాడు. ఆయనకి పరిచర్య చేయడం మానేసి రియాక్షన్ ఇస్తా ఉన్నాడు. ఆయన మాటలకి ప్రతిచర్యగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఎలీఫజు యోబు పట్ల కలిగి ఉన్నటువంటి ధోరణి సరైనటువంటి ధోరణ కాదా? అంటే ఆయనకు తెలిసిందే సమస్తం అనుకుంటా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి, ఇంకా తర్వాత వచనాల్లో కూడా చూద్దాము. నేను ఈ యొక్క 6 వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2వ వచనంలో ఆయన నువ్వు ఎవరైనా ఇట్లా మాట్లాడితే, ఇట్లా ప్రవర్తన చేస్తే మాట్లాడకుండా ఎవరుండారు అని చెప్పాడు. మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా అని చెప్పాడు. ఇక్కడ యాక్చువల్గా ఎవరైనా ఉంటారు, ఎలీఫజు ఉండలేడు. అందుకనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మొదటగా ముందుకు వచ్చి ఆయన ఎవరు మాట్లాడమని అడగలేదు. ఆయనే కలుగు చేసుకుంటా ఉన్నాడు. ఆయనే కలుగు చేసుకొని యోబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ ఒక మాట నేను తర్వాత వాడదాం అనుకున్నాను, ఇప్పుడే వాడతాను. స్వనీతి గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 16:6. మత్తయి సువార్త 16:6. అప్పుడు యేసు చూచుకొనడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. వారు మనము రొట్టెలు తేనందున కదా తమలో తాము ఆలోచించుకొంచుండిరి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యుద్ధ రొట్టెలు లేవని అంటే ఇక్కడ పరిసయ్యుల్ని సద్దుకాయల్ని ఒక మాట అంటాడు. వాళ్ళు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడి అని అంటా ఉన్నాడు. పులిసిన పిండి అంటే మన నీతి పులిసిన పిండి, మన నీతి పులిసిన పిండి. పరిసయ్యులు సద్దుకాయలను దేవుడు ఏం చేయలేదా? వాళ్ళు అన్నాడు కదా, మాటలు అన్నాడు. మీరు సమాధిలో పులిపోయిన శవాన్ని పెట్టుకొని బయట సున్నప్రాలు వేసుకున్నటువంటి అందంగా అలంకరించుకున్నటువంటి సమాధులతో సమానం అంటాడు. ఏమంటాడు? సమాధులతో సమానం అంటాడు. అంటే లోపలంతా శవం, లోపలంతా ఏం లేదు, కులిపోయినటువంటి మాంసము, లేకపోతే ఎముకలు, అస్థిపంజరాలు ఉన్నాయి, వాటికి జీవం ఉండదు. అంటే జీవం లేని వారినిగా చూసినట్టుగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు కూడా దేవుడి దృష్టికి జీవం లేని వారే. మాట్లాడుతున్నారు కానీ మాటలైతే వస్తున్నాయి, కానీ జీవం కలిగినటువంటి మాటలు రావటం లేదు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలలో నీతి ఉందని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళ స్వనీతి అనే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఓకేనా? ఎలీఫజు గురించి చెప్తా ఉన్నాను. ఎలీఫజు ఒక స్వనీతిని ఇక్కడ తెలియజేస్తున్నాను. అంటే పులిసిన పిండి లాంటిది అనమాట. దేవుడి దృష్టికి అది పులిసిన పిండి లాంటిది. మంచి మాటలు చెప్తారు. పరిసయ్యులు సద్దుకాయలు కూడా మంచి మాటలు చెప్తారు, ధర్మశాస్త్రం గురించి బోధిస్తారు, కానీ పాటించడానికి, ప్రేమ చూపించేదానికి వచ్చేసరికి వాళ్ళు పాటించరు. రైటా? సో
అలాంటి పరిస్థితిలోనే ఎలీఫజు కూడా ఉన్నాడు. ఎలీఫజు యోబుని గురించి నింద వేస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి వ్యక్తి గాని, ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తిగా ఆయన యోబును చూడట్లేదు. కానీ మనకి తెలుసు గాని ఎలీఫజుకు తెలియదు. ఎలీఫజుకు ఇంకా తెలియదు. మనకు తెలుసు ఆయన దేవుడే ఆయన గురించి ఎటువంటి నీతి కలిగిన వాడు, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడు. తర్వాత దేవుడు అనకూడదు. అదే మనం నేర్చుకోవాల్సింది. తొందరపడి అనకూడదు. మనకు తెలీదు. ఇంకా మనం చూస్తే రాబోయే వచనం చూద్దాం. తర్వాత 7వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. 7-11 వరకు. జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించనా? చూడు చాలా ఇంకా కొంచెం డీప్‌గా వెళ్తా ఉన్నాడు. యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా? అంటే ఈ మాటను రివర్స్‌గా చూడొచ్చు. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా అంటే నిరపరాధి నశించడు. ఓకే. మనం ఆపోజిట్‌గా చూస్తే ఆయన ప్రకారం నిరపరాధి నశించడు. యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలం కారు. యథార్థ వర్తనులు నిర్మూలం అంటే యోబు నిర్మూలం కాకూడదు. ఆయన ఉద్దేశం ప్రకారం యోబు ఒకవేళ యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడైతే నిర్మూలం కాకూడదు. నిర్మూలం అంటే నాశనం అయిపోవడం. నాశనం కాకుండా ఉండేవాడు. 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానికి కోయుదురు. ఆపోజిట్. ఏం చేశాడు అంటే ఏమంటా ఉన్నాడు? అక్రమం చేశాడని అంటా ఉన్నాడు. యోబును అక్రమం చేసినాడు అంటా ఉన్నాడు. తర్వాత కీడును విత్తాడంట. కీడును విత్తువారు దాన్ని అంటే కీడు చేసినాడంట. ఎవరికో కీడు చేశాడంట. అక్రమం చేసినాడంట, కీడు చేసినాడంట. ఆ తర్వాత దాన్నే కోస్తా ఉన్నాడు. కీడును విత్తాడు కాబట్టి కీడునే కోస్తా ఉన్నాడు, అక్రమాన్నే కోస్తా ఉన్నాడని ఆయన 8వ వచనం ద్వారా చెప్తాను. తర్వాత దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. ఆయన కోపాగ్ని వలన అంటే ఈ అనీతిమంతులు ఎవరైతే నీతి జీవితం లేక ఉంటారో, అపరాధం చేసి ఉంటారు, అంటే పాపములు చేసి, అది మనకు తెలియదు. దట్స్ వాట్ మనం జడ్జి చేయకూడదు. ఆయన జడ్జి చేస్తా ఉన్నాడు. యోబును జడ్జి చేస్తా ఉన్నాడు, అపరాధిగా చూస్తా ఉన్నాడు. మనకు తెలియదు. అదే చెప్తానులే, ఒకరు మంచోడా చెడ్డోడా దేవుడు ఏమన్నాడు? తీర్పు తీర్చబడదు అన్నాడు. నీ సహోదరుని నువ్వు తీర్పు తీర్చకూడదు. ఈ మాటలు అంటా ఉన్నాడంటే అర్థం ఏంటి? యోబును ఆయన తీర్పు తీరుస్తా ఉన్నాడు. నీతిమంతుడు కాదని, యథార్థ ప్రవర్తనలో ఆయనలో లేదని ఆయన ఎలీఫజు ఇక్కడ తీర్పు తీరుస్తా ఉన్నాడు యోబును. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు. ఈయన చెప్తా ఉన్నాడు నేను చూసినంత వరకు అంట. అదేదో ఆడికేదో ఆయన మొత్తం చూసినట్లు, ప్రపంచమంతా చూసి వచ్చినట్టు చెప్తా ఉన్నాడు. నేను చూసినంత వరకు ఏంటి? అక్రమము దున్ని కీడును విత్తువారు దాన్నే కోయుదురు. అంటే అక్రమం చేసేవాళ్ళు, కీడు చేసిన వాళ్ళు దాన్నే కోస్తారు. అంటే ఇటువంటి పరిస్థితిలోనే ఉంటారు. నువ్వు కీడు చేసావు, అక్రమం చేసావు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసం వలన వారు లేకపోదురు. దేవుడు ఊదగా అంటే దేవుడు వాళ్ళని ఊదేస్తాడు అంటా ఉన్నాడు. అంటే లేకుండా, వారి ఉనికి లేకుండా చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఆయన కోపాగ్ని అటువంటి వారి మీద ఉంటుంది. అంటే ఆయన ఉద్దేశంలో యోబును ఊదేశాడు, నిర్మూలన చేశాడు. తర్వాత యోబు మీద దేవుడి కోపాగ్ని ఉంది కాబట్టి యోబు అటువంటి పరిస్థితిని అనుభవిస్తా ఉన్నాడు అంటా ఉన్నాడు. ఈయన ప్రకారము యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే నిర్మూలం కారు. అంటే హ్యాపీగా లైఫ్ ఉంటుంది వాళ్ళది. ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు లేకుండా ఉంటారు. ఈయన ప్రకారము దేవుని మీద భక్తి కలిగి ఉన్నటువంటి వారి మీద దేవుడు కోపగించుకోడు. లేకపోతే దేవుడు ఎటువంటి ప్రమాదము తీసుకురాకుండా, ఎటువంటి నష్టము, కష్టము కలుగజేయకుండా ఉంటాడు అన్నటువంటి అండర్స్టాండింగ్తో ఉన్నాడు. నిజానికి అది కరెక్టా? అనీతిమంతులు లేకపోతే అపరాధం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి నిందలు, అపరాధాలు లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో, నిజానికి నీతి మార్గంలో నడుచుకునేటువంటి వాళ్ళు, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు కూడా ఆ పరిస్థితులలో ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వస్తుంది. అనేక కారణాల చేత అంటే శోధనలోకి పడాల్సి వస్తుంది. మనము పరీక్ష అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అది కుటుంబ సమస్య కావచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్య కావచ్చు. యోబుకి పిల్లలు లేరు, అంటే పిల్లలు చనిపోయారు. ఒకే రోజు పిల్లలు చనిపోయారు. తర్వాత మన ఆస్తిపరమైనటువంటి సమస్యలు కావచ్చు. యోబు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అతనికి కలిగినటువంటి
పశువుల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని అన్నింటిని పోగొట్టుకున్నాడు. పనివారిని అందరిని పోగొట్టుకున్నాడు. అలాంటి సమస్యలు రావచ్చు. మనం అనీతిమంతులమని రావు. మనం అనీతిమంతులం కాబట్టి ఆ సమస్యలొస్తాయనుకోకూడదు. తర్వాత యోబు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చాలామందిమి అనారోగ్యంతో ఉంటే అదేదో శాపమని ఫీల్ అయిపోతా ఉంటాం. ఎలీఫజ్ మాటల ప్రకారం అయితే అంటే ఎలీఫజ్ లాగా ఆలోచిస్తాం. ఎలీఫజ్ ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు కోపాగ్నికి గురైనాం కాబట్టి మనకు అనారోగ్యం కలిగింది. ఎందుకు దేవుని కోపాగ్నికి గురైనాం? భక్తి లేని వారం కాబట్టి, యథార్థ ప్రవర్తన లేని వారం కాబట్టి, మనం కీడును విత్తినాం కాబట్టి, అక్రమాన్ని మనం దున్నినాం కాబట్టి, మనకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని అనుకుంటా ఉంటాం. అనారోగ్య పరిస్థితి గానీ, ఆస్తి కోల్పోయేటువంటి పరిస్థితి గానీ, ఆటంకాలు ఏవైనా మన కుటుంబపరమైనటువంటి ఆటంకాలు గానీ, గొడవలు గానీ, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏదో పాపం చేశాము, లేకపోతే వేరే వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ వ్యక్తి ఏం పాపం చేశాడో, ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటాడు. దేవుని పట్ల ఏదో పాపం చేశాడు కాబట్టి ఆయన ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాడని మనము ఊరికినే నిందలేసేస్తాం. కానీ యోబు విషయానికొస్తే ఇది యోబుకొక్కడికే కాదు. యోబుకొక్కరికే కాదు. మనందరికీ వర్తిస్తుంది. మనము ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం చేసినటువంటి పాపం కాదు. సరే మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే విడిచిపెడతారని మనకు తెలుసు కదా! వాక్యం తెలుసు కదా! పా ప్రార్థన చేసినా కూడా మనకు ఆ ఇబ్బంది పోకపోతే అర్థం ఏంటి? దేవుడు ఏదో సంథింగ్ ఎల్స్. దేవుడు ఇంకేదో ఆశిస్తా ఉన్నాడు. దేవుడు ఇంకేదో మనకు నేర్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుడు ఇంకేదో మన గురించి మన సాక్ష్యాన్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి. సో యోబు జీవితంలో ఎలీఫజు గుర్తించినటువంటిది ఏంటంటే ఇది ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఎలీఫజు మాటలలో చూస్తే 7వ వచనంలో నిరపరాధి సారీ 7వ వచనం కాదు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు అంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే యోబుకు కలిగినదంతా కూడా దేవుని వల్లనే కలిగింది అనుకుంటా ఉన్నాడు. ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యోబుకు కలిగినటువంటి నష్టాలు, ఆ యొక్క శరీరపరమైనటువంటి ఇబ్బందులు, ఆత్మీయంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటే దేవుడి కోపాగ్ని అతని మీద రగులుకోవడం వలన అంటా ఉన్నాడు. నిజంగా మనం మొదటి 2 అధ్యాయాలు చూస్తే దేవుడి కోపాగ్ని వలన యోబుకొచ్చింది ఆ పరిస్థితి. యోబుని బట్టి దేవుడు ఇంకా సంతోషించాడు. కాబట్టి యోబుని గురించి అంత గొప్పగా సాక్ష్యం ఇవ్వగలిగాడు దేవుడు సాతానుడి ఎదుట. ఈ ఇబ్బందులన్నీ వచ్చింది ఎవరి వలన? సాతానుడి వలన. అంటే మనకు తెలియనటువంటి శక్తి, ఒక చీకటి శక్తి మన మీద ప్రభావితం చేస్తా ఉంది. మన మీద పని చేస్తా ఉంది. అందుకనే మనము ఇబ్బందులకు గురైతా ఉన్నాం. అందుకనే మనము శోధనలకు గురైతా ఉన్నాం. అది దేవుడి కోపాగ్ని వలన మాత్రం కాదు. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి యోబు విషయంలో కూడా అదే జరిగింది. ఎలీఫజు ప్రకారం ఏంటంటే వేరే ఏ శక్తి కూడా అంటే చీకటి శక్తులేవి కూడా లేవు. మన మన ఇబ్బందులకు కారణం చీకటి శక్తులు కాదు. మన ప్రవర్తనే, మన భక్తిహీనతే, మన యథార్థ ప్రవర్తన లేకపోవటమే మన ఇబ్బందులకు కారణము, మన శోధనలకు కారణము, మన బాధలకు, వేదనలకు కారణమని ఎలీఫజు చెప్తా ఉన్నాడన్నమాట. సో ఇది రైటా? రాంగా? రాంగ్. ఎలీఫజు ఒక రాంగ్ ఇంప్రెషన్‌లో ఉన్నాడు. ఈయన ఆలోచనలన్నీ కూడా యోబుకు వర్తించినటువంటి ఆలోచనలు కాదు. ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా యోబుకు వర్తించేటువంటి మాటలు కాదన్నమాట. కాబట్టి ఇంకా 10వ వచనము, చివరిగా 10, 11 వచనాలు చూసుకొని ముగించుకుందాము. 10, 11 వచనాల్లో ఏముంది? సింహాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ 5 సార్లు సింహం గురించి ఉంది. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కొరలను విరిగిపోవును. ఎరలేనందున ఆడు సింహమును నశించిపోవును. సింహపు పిల్లల చెల్లా చెదరగొట్టబడును. 5 సార్లు ఉంది సింహం గురించి. చూడు ఒకసారి బాగా చూడు. 10వ వచనము, 11వ వచనము. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును కొదమ సింహముల కోరలను విరిగిపోవును. ఎరలేనందున ఆడు సింహమును నశించును. సింహపు పిల్లల చెల్లా చెదర కొట్టబడును. ఇట్లా ఎలీఫజు సింహాన్ని వాడటానికి గల కారణం ఏంటో చెప్పగలరా? సింహము బహుశా యోబు కాలంలో నేను చదివినటువంటి మెటీరియల్ ప్రకారము
యోబు కాలంలో, యోబు రోజుల్లో, యోబు నివసిస్తున్నటువంటి రోజుల్లో సింహాన్ని మోస్ట్‌లీ భక్తిహీనమైనటువంటి వారికి ఉపయోగించేటువంటి పదం. ఆ జంతువు సూచనగా ఉంటుంది. భక్తిహీనులకు సూచనగా ఉంటుంది. అందుకనే భక్తిహీనంగా ప్రవర్తించేటువంటి వారిని సింహంతో పోల్చేటువంటి వారు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ 5 సార్లు ఉపయోగిస్తా ఉన్నారు. సింహ గర్జనయు, క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలను ఇక్కడ ఒక ఒకసారి మనం కొంచెం డీప్‌గా ఆలోచిస్తే యోబు కుటుంబానికి గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈయన. ఎలీఫజు యోబు కుటుంబం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆడ సింహం గురించి, సింహపు పిల్లల గురించి, అంటే లేకుండా పోయారని. ఆకలికి ఎర లేక ఏమైపోయిందంట? సింహము, క్రూరపు సింహము శబ్దం నిలిచిపోయిందంట. అంటే యోబు మాట్లాడడం లేదు గదా! సో, ఆ క్రూర సింహం గురించి మాట్లాడుతా ఉన్నాడు. యోబును క్రూర సింహంతో పోలుస్తా ఉన్నాడు. ఆయన శబ్దం లేకపోవడం. తర్వాత కొదమ సింహంలో కోరలు విరిగిపోయాయంట. అంటే యోబు కోరలు విరిగిపోయాయి. కోరలు ఎవరికుంటాయి? భక్తిహీనులకే గదా! భక్తిహీనులకే కోరలుంటాయి. ఎప్పుడెప్పుడు సాతానుడి కోరలే గదా! ఎవరినెవరిని హింస పెడుతున్నా అని జెప్పి ఆహ్, గర్జించేటువంటి సింహంలాగా తిరుగుతా ఉంటాడని చెప్పబడింది గదా వాక్యంలో. తర్వాత ఎరలేనందున ఆడు సింహము నశించును. భార్యను గూడా తీసుకొచ్చాడు. తన భార్యను గూడా ఆ సింహంతో పోలుస్తా ఉన్నాడు. ఆడ సింహంతో పోలుస్తా ఉన్నాడు. తర్వాత చివరిగా సింహపు పిల్లలు చెల్లాచెదరగొట్టబడిన, అంటే పిల్లలు లేరు గదా! సింహం పిల్లలు చెల్లాచెదరగొట్టబడ్డాయి. ఇంక ఎర లేదు కాబట్టి ఆడ సింహము ఆ పిల్లలు గూడా నిర్మూలమైపోయారు. కాబట్టి ఇంత ఘోరంగా యోబు పట్ల ఇంత కఠినమైనటువంటి మాటలను మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఎలీఫజ్‌కు ఏం లేదు. మనం ఏమనుకున్నాం ఇందాక? ఎలీఫజ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆత్మీయ జ్ఞానం ఎక్కువ, అంటే ఆత్మీయ జ్ఞానానికి సంబంధించినటువంటి మాటలు. ఒక వ్యక్తి యొక్క ఆహ్, ప్ర పరిస్థితి, ఒక వ్యక్తి యొక్క పరిస్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది? తన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటుంది అని అనుకోని మాట్లాడతాడు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎలీఫజుకు లేనటువంటి జ్ఞానం ఏంటి? తొందరపడి మాట్లాడేటువంటి జ్ఞానం. తొందరపడి నిందించేటువంటి ఒక వ్యక్తిని జడ్జిమెంట్ అంటే తీర్పు తీర్చేటువంటి పరిస్థితి. అతడు మంచి వ్యక్తా? భక్తి కలిగినటువంటి వ్యక్తా? భక్తిహీనుడా? యథార్థ ప్రవర్తన లేనటువంటి వ్యక్తా? తొందరగా డిసైడ్ చేసేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఆ తర్వాత మనమున్నటువంటి పరిస్థితి కేవలము మన ఆత్మీయ స్థితిని బట్టే కలిగి ఉంటాం. అంటే మనం ఏదన్నా ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంటే అది దేవుడు కోపం మన మీద రగులుకోవడాన్ని బట్టే మనకు ఆ ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటాడు. అది కరెక్ట్ కాదని మనం ఎలీఫజు మాటల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. మన జీవితంలో సాతానుడు సా చీకటి శక్తులతో నిరంతరం మనం పోరాడేటువంటి వారం. మనం ఇద్దరిలో ఎవరో ఒకరి పక్కన మాత్రమే ఉండగలుగుతాం. ఉంటే దేవుని వైపు ఉంటాము. లేకపోతే దేవుడి వైపు లేమంటే ఆటోమేటిక్‌గా సాతానుడి వైపే ఉంటాం. దేవుడి వైపు ఉన్నప్పుడు సాతానుడు ఊరికనే ఉంటాడా? యుద్ధం చేస్తా ఉంటాడు. యుద్ధం చేసినప్పుడు ఏం చేస్తాడు? మన మీద నిందలు మోపుతూ, మన మీద మన మీదన మన మీదకి శోధనలను తీసుకొస్తూ, నిరంతరం మనం పోరాటంలో ఉండేట్టుగా చేస్తాడనమాట. కాబట్టి మనం ఇబ్బంది పడినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఇబ్బంది దేవుడి వలన కలిగింది కాదు. నిజమే, దేవుడు అనుమతిస్తాడు. శోధనను అనుమతిస్తాడు. శోధన అనుమతించినా సరే దాన్ని నెరవేర్చేటువంటి వాడు, లేకపోతే మనల్ని ఇబ్బందిలోకి, ఇరుకులోకి తీసుకెళ్ళేటువంటి వాడు ఎవరంటే సాతానుడే. దానికి మూల కారణము సాతానుడే. కాబట్టి మన ఇబ్బందులను బట్టి దేవుణ్ణి నిందించకూడదు. లేకపోతే ఇతరులని మనం భక్తిహీనులుగా తీర్పు తీర్చకూడదు. లేకపోతే వాళ్ళు యథార్థ ప్రవర్తన లేని వారినిగా మనము తీర్పు తీర్చకూడదు. వారి పట్ల మనం ఎలాంటి ధోరణి కలిగి ఉండాలి? ఎలీఫజు ఎలాంటి ధోరణి కలిగి ఉన్నాడు? రియాక్షన్. ఆయన మాట్లాడాడు కదా అని చెప్పి ఈయన తొందరపడి మాట్లాడేసి ఆయనని ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు నీవు అంత యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిని పట్టుకొని నీవు యథార్థ ప్రవర్తన లేనివాడివి అంటే ఆయన మనసు ఎంత బాధపడి ఉంటది? నీవు ఈ పరిస్థితిలో ఉండడానికి గల కారణము రైట్. కనీసం దాన్ని బట్టైనా ఆయన ఎక్కడన్నా పాపం చేస్తాడేమో అని సాతానుడు బహుశా వాళ్ళ మిత్రుల్ని ప్రేరేపించొచ్చు. సో,
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలీఫజు ధోరణి, ఎలీఫజు మాటలు ఇంకా మిగతా విషయాలను మనము నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. 12-21 వచనం వరకు కూడా. ప్రస్తుతానికి ఈ వచనాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఇవి. ఓకే. సో ఇతరుల పట్ల మనము ఎప్పుడు కూడా తీర్పు తీర్చేటువంటి ధోరణి కలిగి ఉండకూడదు. వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారు. మనం బాధలు అనుభవించలేదు కాబట్టి మనం నీతిమంతులము. వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారు కాబట్టి, ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనీతిమంతులు. లేకపోతే ఆహ్, అపరాధులు అని చెప్పేసి మనము తీర్పు తీర్చకూడదు. దేవుడు వారి పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలీదు. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో తెలియదు. ఆ ఆలోచనలను నెరవేర్చడానికి కావచ్చు వాళ్ళని ఆ పరిస్థితిలో ఉంచాడు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని మన మాటలతో బలపరచాలి. మన మాటలతో బలపరచాలి. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేగాని వారిని మన మాటలు తొందరపడి అంటే ఎలీఫజు తొందరపడ్డాడు. మనం కూడా తొందరపడి ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చకూడదని చెప్పి ఈ మాటల ద్వారా నేను ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించున్నాడు. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగించుకోవడానికి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపా కనికరము కలిగినటువంటి వాడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఇంతవరకు వాక్య ధ్యానంలో మాకు తోడుగా నడిపించినటువంటి దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఏవైనా తప్పులుంటే దయచేసి క్షమించండి ప్రభా. మీ ఆత్మచేత మమ్మల్ని నింపి ఇంతవరకు నడిపించి, మీ మాటలను మేము నేర్చుకోవడానికి, మీ మాటల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఘనతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సాయంకాల సమయమందు ఈ మాటలను మేము కేవలం విని మా చెవులతో ప్రభా మేము మర్చిపోయేటువంటి వారంగా ఉండక, మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండక, ఆ మాటల ప్రకారము జీవించినట్టుగా, ఆ మాటలు మా జీవితంలోకి అన్వయించుకున్నట్టుగా ఆస్వాదించండి ప్రభా. మరి ఎలీఫజు ఎటువంటి ధోరణి యోబు పట్ల ప్రదర్శించాడో అటువంటి ధోరణి మేము మా సహోదరుల పట్ల కలిగి ఉండక, ఇరుకులలో ఉన్నవారిని, శోధనను పడుతున్నటువంటి వారిని, ఇబ్బందులలో ఉన్నవారిని, అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారిని చూసి ప్రభా తొందరపడి మాట్లాడి తీర్పు తీర్చక, ప్రభా ఓపిక తెచ్చుకొని, ప్రభా వారి గురించి మేము మరి సరైనటువంటి మాటలు మాట్లాడడానికి, వారి గురించి మేము ప్రార్థించడానికి, వారిని బలపరచడానికి, వారిని మేము నిలబెట్టడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము తీర్పు తీరిస్తే మేము కూడా తీర్పు తీర్చబడతారని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు ప్రభా. వాక్య జ్ఞానం కలిగి మేము తగ్గింపు స్వభావం కలిగి, ఇతరులను మాకన్నా హెచ్చువారిగా మేము పరిగణించడానికి, వారి పట్ల మా ప్రవర్తన కూడా ఆ విధంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ప్రేమతో కూడినటువంటి మాటలు, సఖ్యతతో కూడినటువంటి మాటలు, చేర్చుకున్నటువంటి మాటలు మేము మాట్లాడినట్టుగా ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు ప్రభా ఈ వాక్య పరిచయలో పాల్గొనటువంటి వారిని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మీ ఆత్మను మా మీద కుమ్మరించి ఈ వాక్య ప్రకారం జీవించేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించగలరని ప్రభా. మరొకసారి సాతానుడు వచ్చి మాలో ఉన్నటువంటి వాక్యాన్ని వెతుకొని పోకుండా మేము భయం కలిగి, భక్తి కలిగి, నిరంతరము ప్రార్థనా జీవితాన్ని జీవించినట్టుగా ఆశీర్వదించమని వేడుకుంటూ, మా ప్రవర్తనను చూసి ఇతరులు మేము క్రైస్తవులమని ప్రభా మేము మరి సాక్ష్యం ఇచ్చినట్లుగా మా ప్రవర్తన ఉన్నట్లుగా ఆశీర్వదించమని వేడుకుంటూ, మరొకసారి తండ్రి ఈ వాక్య పరిచయం అంతట్లో కూడా మాకు తోడుగా నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, రాబోయే వారం వరకు కూడా మాకు తోడుగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలని వేడుకుంటూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.